హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాదేవి వ్లాగ్స్. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, దేవుడి హుండీలో ఎంత దక్షిణ వేయాలి? ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా? మనసు నిండా భక్తితో గుడికి వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు భక్తులు. అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు హుండీలో డబ్బులు వేస్తారు. మరి హుండీలో ఎన్ని డబ్బులు వేస్తే మంచిది? మనసు ప్రశాంతత కోసం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కోసం, సంతానం, కుటుంబ సమస్యలు లాంటి ఎన్నో ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఆ దేవుడికి మొరపెట్టుకోవడం కోసం గుడికి వెళ్తూ ఉంటారు భక్తులు. ఇక అన్నీ ఉన్నా భక్తితో గుడికి వెళ్ళేవారు కూడా ఎందరో. గుడిలో అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో హ్యాపీగా ఉంటుంటారు. అంతేకాదు తమ స్తోమతకు తగ్గట్టు కానుకలు కూడా సమర్పించుకుంటుంటారు. తిరుమల, తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తూ ఉంటారు. నగలు చేయిస్తారు. పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుపతి హుండీలో రోజు పేద, ధనిక అందరూ ఎక్కువ మొత్తంలో కానుకలు వేస్తూ ఉంటారు. అలా చిన్న, పెద్ద గుడులలో హుండీలలో అంతో ఇంతో కానుకలు వేయడం సాధారణం. అయితే హుండీలో కానుకలు వేయడానికి కూడా ఓ లెక్క ఉందట. ఈ విషయం మీకు తెలుసా? ముందుగా తిరుమల, తిరుపతి నుంచి మొదలు పెడదాం. తిరుమలకు 7 కొండలపైన 7గురు సప్తఋషులు ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో రూ. 7 వేస్తే అనేక రోగనాశనం అని అంటున్నారు. ఆరోగ్యాలు కలగడం కోసం తిరుమల హుండీలో రూ. 7 వేయాలట. ఇక అమ్మవార్ల విషయానికొస్తే విజయవాడ దుర్గమ్మ వారితో పాటు నవరాత్రులు పూజ చేసే అమ్మవార్ల గుడిలో నవరాత్రుల సంఖ్య 9 కాబట్టి శని బాధలు దూరం కావాలంటే హుండీలో రూ. 9 వేయాలని అంటున్నారు. అమ్మవారి గుడి అనే కాదు, ఏ గుడిలో ఈ సంఖ్యతో డబ్బు హుండీలో వేసినా ఆ ఫలితం కలుగుతుందట. ఇక రూ. 11 ఎందుకు వేయాలంటే 11 సంఖ్య చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. రూ. 11ను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు ఎప్పటినుంచో వెంటాడుతున్న బాధలు కూడా మాయమవుతాయని అంటున్నారు. మనం ఏ పూజ చేసినా గణపతిని ముందుగా తలుచుకుంటాము. అలాంటి మహాగణపతి అనుగ్రహం సంఖ్య 21. ఈ నేపథ్యంలో హుండీలో రూ. 21 వేస్తే దురదృష్టం పోతుందట. అదృష్టం వరించడంతో పాటు పని మొదలుపెట్టిన విఘ్నాలు తొలగిపోతాయి అంటున్నారు. అంతేకాదు గురువు అనుగ్రహం సంఖ్య 54. అందుకే హుండీలో రూ. 54 వేస్తే సకల విజయాలు కలుగుతాయని తెలుస్తోంది. జాతక దోషాలు తొలగిపోవడానికి, అనుకున్న కోరికలు నెరవేరటానికి హుండీలో రూ. 101 వేయాలంట. ఈ సంఖ్య కల్పవృక్ష ఆధార సంఖ్య కావడంతో ఈ ఫలితం వస్తుందని అంటున్నారు. ఇక చాలా నిష్టగా పూజించే శ్రీచక్రం మూల సంఖ్య 108. అందుకే రూ. 108 హుండీలో వేస్తూ సకల సిద్ధి కలగడంతో సకల కోరికలు నెరవేరుతాయట. ఇక తెలిసి తెలియక పాపాలు చేసేవారు రూ. 116 హుండీలో వేసి ప్రార్థిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది. సప్త జన్మల పాపం తొలగిపోతుందట. అన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పెద్దలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.